ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం రామనగరంకి చెందిన రిటైర్డ్ మేజర్ సుప్రీంకర్ మాట్లాడుతూ బాల్యం నుండి దేశానికి సేవ చేయాలన్న ఆలోచనతో ఎన్సీసీలో చేరి ఎంతో మంది విద్యార్థులకు ఎన్సీసీలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. చాలా మంది స్టూడెంట్స్ దేశంలో డాక్టర్లుగా, కలెక్టర్ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. తాను చేసిన సేవలకు మలేషియా దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు ఆహ్వానించారన్నారు. ఆ కాన్ఫరెన్స్ లో ఆయా దేశాల ప్రతినిధులు రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొంటారన్నారు. ఇప్పుడు మా సేవ అంతా కూడా నాలెడ్జ్ బేస్డ్. నేను విద్యార్థులు, నేటి విద్యార్థులే నేటి పౌరులు, దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు, యువత. వారికి ఉద్యోగాలు కావాలంటే నైపుణ్యత కావాలి. ఆ నైపుణ్యత అందించే కార్యక్రమంలో ఉన్నాము మేము. అంటే మీరు పుట్టిన గ్రామానికి ఎటువంటి సేవలు అందిస్తున్నారు? వెనకబడే ప్రాంతంగా పుట్టాల గ్రామం అనేది నర్మదా నగర్. మరి భవిష్యత్తులో ఏదైనా మంచి కార్యక్రమాలు ఉంటే చేయడానికి సిద్ధమే, కానీ ప్రత్యేకంగా ఇప్పుడు అటువంటి యువతకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్, చాలామంది యువతకి డిగ్రీస్ ఉంటున్నాయి కానీ ఉద్యోగం సంపాదించేటటువంటి నిపుణత, ఎస్పెషల్గా ఇంగ్లీష్లోని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ ఏ విధంగా ఫేస్ చేయాలా, ఎదుర్కోవాలి, జాబ్ను ఏ విధంగా సాధించాలనేటువంటి నాలెడ్జ్ ఉండటం లేదు. దానికోసమని నేను ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఎలాంటి ఇంగ్లీషు నైపుణ్యాలు నేర్చుకుంటే వాళ్ళు ఉద్యోగాలు సాధించగలుగుతారు, జీవితంలో రాణించగలుగుతారు అనే దాని మీద ఇప్పుడు నేను ఇంగ్లీష్లో పిహెచ్డీ చేస్తూ ఉన్నాను. మరి మా సేవ అంటే ఇంతవరకు నేను అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా నేను ఇంగ్లీష్లో రీసెర్చ్ ద్వారా యువతకి ఉద్యోగం సంపాదించడానికి అవసరమైనటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ కోసం నేను రీసెర్చ్ చేస్తాను.